హే క్యూటీస్, ఈ రోజు తనుజ వర్సెస్ ఇమాన్యుయల్లో ఎవరిది బాగా చెప్పారు, ఎవరు బాగా డిఫెండ్ చేసుకున్నారు అండ్ ఎవరు మంచిగా పాయింట్స్ పెట్టారు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ వర్సెస్ డెమోన్ కాదు, ఇది రీతు వర్సెస్ కళ్యాణ్ లా నాకు అనిపించింది. ఇలా ఎంతమంది కనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ రోజు నామినేషన్స్ రెండు రకాలుగా జరిగింది, ఒకటి ప్రైవేట్, ఇంకొకటి డైరెక్ట్. ప్రైవేట్ నామినేషన్లో ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుయల్ డెమోన్ కేసాడు. ఏమని చెప్పంటే మొన్న జరిగిన దానిలో క్యాప్ కంటెండర్స్ పాయింట్స్ చెప్పమన్నప్పుడు నేను ఆడాలి, ఎందుకంటే నేను ఎప్పుడో అయ్యాను, అప్పటి నుంచి నాకు తెలిసి కంటెండర్ గా నాకు అవకాశం ఇవ్వట్లేదు అండ్ నెక్స్ట్ నేను స్ట్రాంగ్ అని చెప్పి తీసేస్తున్నారు, నాకు ఖచ్చితంగా కావాలి అని అడిగినప్పుడు కంటెండర్ అయిన తర్వాత తను ఏం చేశాడు, తను ఈజీగా గివ్ అప్ ఇచ్చినట్టు నాకు అనిపించింది అని చెప్పాడు. ఈ పాయింట్ ఒక పరంగా చేయదగిన పాయింటే. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే డెమోన్ అక్కడ వాళ్ళు ముగ్గురు ఆడుకున్నప్పుడు లైక్ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు కామెడీగానే పెట్టుకున్నారు. సుమన్ శెట్టి గారిని లైక్ మీరు నాకు యూనో చాలా పోటీ అనుకుంటున్నాను అది ఇది అని చెప్పేసి నవ్వుతూనే పెట్టుకున్నారు. సో ఇలా అనుకోవడంలో అసలు తప్పే లేదు. ఈ పాయింట్ లో ఇమాన్యుయల్ మంచి పాయింట్ పెట్టాడు. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని పెట్టారు. చాలా మంది చేంజ్ అయ్యారు కానీ సుమన్ అన్న మాత్రం అసలు చేంజ్ అవ్వట్లేదు, భయపడుతూనే ఉన్నారు నామినేషన్ కి అని నాకు అనిపిస్తుంది. ప్రతిదీ పుష్ చేయాల్సి వస్తుంది సుమన్ ప్రతి టాస్క్ లో కానీ ఏ విషయంలో అయినా కూడా నాకు అనిపిస్తుంది అలాగా. అండ్ డెమోన్ గివప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు దానికి స్టిక్ అవ్వకుండా నేను పాయింట్స్ పెట్టినా కూడా లేదు డెమోన్ కాదు నువ్వే 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 అన్నట్టు నా పాయింట్స్ కూడా విని అట్లీస్ట్ డిసిషన్ మార్చుకోవడానికి కూడా ట్రై చేయలేదు. అసలు లాస్ట్ వీక్ అసలు సుమనన్న అసలు ఏం చేశాడో, అసలు తన మైండ్ సెట్ ఎలా ఉందో కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పేసి నాకు సుమనన్న ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే నాకు అనిపిస్తుంది అని చెప్పేసి కళ్యాణ్ సుమనన్న గురించి చెప్పాడు. ట్రూ, కళ్యాణ్ చెప్పింది కరెక్టే. భరణి గారు తనుజాని నామినేట్ చేశారు. నేను రీఎంట్రీ వచ్చిన దగ్గర నుంచి మీ మధ్య మీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, నన్ను లాగకండి అని చెప్పాను. నా గేమ్ నన్ను ఆడనివ్వకుండా వీళ్ళు ప్రతిసారి నన్ను తీసుకొస్తూ నాకే దాన్ని నన్ను ఒక యూనో మధ్యలో ఒక టాయ్ గా చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. చిన్నపిల్లలు ఆటలు అయిపోతున్నాయి ఇవి ఎన్నిసార్లు చెప్పినా కూడా అని చెప్పేసి ఆయన కొంచెం ఫైర్ భరణి అనేది అలా వచ్చి వెళ్ళిపోయినమాట. ఆయన రీసెంట్ టైమ్స్ లో అంటే 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ నుంచి ఆయన ఒక గేమ్ ప్లే మార్చారబ్బా. దివ్యాన్ని నామినేట్ చేశారు, తర్వాత ఇప్పుడు తనుజాని నామినేట్ చేశారు, మళ్ళీ డైరెక్ట్ నామినేషన్ లో దివ్యాన్ని నామినేట్ చేశారు. ఆయన నలిగిపోతున్నారు, అది నిజమే. బట్ ఆయన వీళ్ళు నామినేట్ చేయడం రాంగ్ అంటే కాదు, వీళ్ళు నామినేట్ చేయడం రైటే. ఎందుకంటే ఆయన చెప్తున్నారు నన్ను లాక్కండి మొర్రో అంటే లాక్ వస్తూనే ఉన్నారు కాబట్టి ఆయన చెప్పడంలో తప్పలేదు. నెక్స్ట్ డెమోన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. నాకు 7 వీక్స్ నుంచి కంటెండర్ గా రాలేదు అని చెప్పినా నాకు సపోర్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి తనుజ అండ్ నాకు గొడవైనప్పుడు తనుజాని పిలిచి పక్కకు పిలిచి అడిగాడు కానీ ఏమైంది చెప్పు అది ఇది అని, కానీ నన్ను సెపరేట్ గా పిలిచి అసలు ఏమైందిరా అని నన్ను అడగలేదు. అసలు నాదేదో తప్పన్నట్టే పోట్రే చేయడానికి ట్రై చేశాడు అన్నట్టు కాకుండా నాదే తప్పని తను ఫిక్స్ అయిపోయాడు, మీరిద్దరు ఆడుకోవాలరా ఎందుకురా గొడవలు అది ఇది అన్నాడే తప్ప అసలు ఏమైంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. అండ్ అది నాకు నచ్చలేదు. ఈ పాయింట్ లో డెమోన్ అసలు తప్పే లేదు. ఈ పాయింట్ వరకు వస్తే దట్స్ ట్రూ. సో డెమోన్ కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. నెక్స్ట్ దివ్య వచ్చేసి భరణి గారు. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, నేను చాలా వీక్స్ నుంచి బాధపడుతున్నాను. ఆయన నా వైపు నుంచుంటారేమో ఎప్పుడైనా నాకు స్టాండ్ తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అని అనుకున్నప్పుడు ఎప్పుడూ ఆయన నా వైపు నుంచోలేదు. అండ్ ఇంట్లో ఎవరికైనా బాధొస్తే ఇంట్లో ఏదైనా బాధొస్తే ఆయన ఎక్కడో ఒక దగ్గర స్టాండ్ తీసుకున్నారు. బట్ స్టిల్ నాకు ఇప్పటికి కూడా స్టాండ్ తీసుకోలేదు అని అనిపిస్తుంది. దానివల్ల నా గేమ్ దెబ్బతిని నా గేమ్ ఈ బాండింగ్ లో ఉండిపోయి నా గేమ్ నేను పోగొట్టుకుంటున్నానేమో అనిపించింది, ఎక్కడో నా మొరాల్ని దెబ్బతీసింది అనిపించింది ఇది అని చెప్పేసి తను నామినేట్ చేసింది. ఓకే, యాక్చువల్లీ భరణి గారే ఎక్కువ నలిగిపోయారు. మనం భరణి గారే నలిగిపోతున్నారు వీళ్ళిద్దరి మధ్య పడి అనుకుంటున్నాం కానీ వీళ్ళు కూడా కొంతవరకు అది ఎఫెక్ట్ అయింది. ఒక్క భరణి గారికే కాదు, భరణి గారికి కొంచెం ఎక్కువ అయింది అంతే. ఇది అమ్మా ఏం నామినేషన్స్ రా బాబు అని అనిపించింది ఒక పరంగా ఈ నామినేషన్. సుమన్ శెట్టి గారు సంజన గారిని నామినేట్ చేశారు. హౌస్ హార్మోని దెబ్బతింటుంది. ఇది బాగుంది, ఎందుకంటే కమెంట్ చేస్తున్నారు ఆయన సుమన్ డార్లింగ్ అని పిలుస్తున్నారు ఆవిడ. చాలా ఇరిటేటింగ్ గా ఉంది నాకైతే. అండ్ నెక్స్ట్ కిచెన్ లో ఉన్నప్పుడు అది చెయ్యి ఇది చెయ్యి అని నాకు చెప్తున్నారు, నాకు అది నచ్చట్లేదు, ఇదే నా రీజన్ అంట. అసలు ఇది నామినేషనా లేకపోతే ప్రిన్సిపల్ దగ్గర కూడా ఈ కంప్లైంట్స్ ఇవ్వం కదా సార్ మనం అని అనిపించింది నాకైతే. ఇది నాకు ఎంతో కామెడీ నామినేషన్ అనిపించింది. కానీ ఆయన సెల్ఫ్ గా ఆయన హర్ట్ అయ్యి ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన నామినేట్ చేశారు. బట్ నామినేషన్ అంటే ఆటలా అయిపోయా అన్నట్టుంది. సర్లేండి. దీని గురించి సుమన్ శెట్టి గారు సంజన గారి నామినేట్ చేయడం తప్పనట్లే, కానీ ఆయన ప్లేస్ చేసిన పాయింట్స్ ఏంటి ఫన్నీగా ఉన్నాయని అనేది నా అభిప్రాయం. మీలో ఎంత మందికి అలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ గైస్. ఓకే, అండ్ ఇక్కడి వరకు ఒకవేళ చూస్తూ ఉంటే లైక్ చేయొచ్చు కదా. నెక్స్ట్ తనుజ డెమోన్ నామినేట్ చేసింది. నేను చాలా సార్లు చెప్పాను హౌస్ లో ఏదైనా
గొడవ అయితే, రీతుతో గొడవ అయితే అది పెద్దగా చేసుకుంటారు. పెద్దగా చేసుకుని దాన్ని ల్యాగ్ చేసుకుని ఒక మాట ఏదైనా వీకెండ్ లో ఒక మాట మాట్లాడితే, ఏదో గెస్ట్లు కానీ లేకపోతే హోస్ట్ కానీ లేకపోతే హౌస్ మేట్స్ నుంచి ఏదో ఒక మాట వస్తే దాన్ని ల్యాగ్ చేసి గొడవ పెద్దది చేసి అది చివరికి అన్నాయింగ్ గానే ఉంటుంది. అది నేను 100 సార్లు చెప్పాను తనకి. అది మార్చుకోవట్లేదు తను, అందుకే నేను నామినేట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వాడి వరకు ఏదైనా పాయింట్ వచ్చేసరికి అది అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాడు, నాకైతే అది నచ్చట్లేదు అని చెప్పేసి తను నామినేట్ చేసింది. డెమోన్ లో ఇది ఉందబ్బా, ఏదైనా ఒక డెమోన్ సూపర్ ప్లేయర్, బీస్ట్ ప్లేయర్. డెమోన్ కి రావాల్సిన యూనో ఆ అప్రిషియేషన్ రావట్లేదని మనమే 100 సార్లు చెప్పుకున్నాం. కానీ ఏదైనా పాయింట్ ని ల్యాగ్ చేస్తాడు, అదైతే నిజం. అది రీతుతో మెయిన్ గా గొడవ కానీ ఏదైనా పాయింట్ కానీ ల్యాగ్ చేస్తూనే ఉంటారు. అదే ఇక్కడ తనుజ కూడా చెప్పింది. ఆ మంచి పాయింట్ ఇది. నెక్స్ట్ సంజన గారు భరణి గారిని నామినేట్ చేశారు. లాస్ట్ టాస్క్ లో నాకు ఓట్అవుట్ చేయకండి, నేను కెప్టెన్సీ కంటెండర్ గా ఉండాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని కూడా ఓట్అవుట్ చేయను, ఐ మీన్ ఓట్ చేసి అవుట్ చేయను అని దాని అర్థం. అవుట్ చేయను అంటే ఆయన ఫస్ట్ నా పేరే ఓటేశారు బయటకు పంపించడానికి కెప్టెన్సీ కంటెండర్ నుంచి. నాకు అది అస్సలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ నేను చెయ్యను అని ఎంత బతిమలాడినా కూడా ఆయన అది వినకుండా ఫస్ట్ నన్నే అవుట్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి భరణి గారిని నామినేట్ చేశారు ఆవిడ. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఆఫ్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. బిగ్ బాస్ ఒక పెద్ద ఎప్పుడు చెప్పినట్టే ఒక పెద్ద చాటాబాతం అంతా చెప్పి స్టార్ట్ చేశారు. 5 నామినేషన్స్. ఫస్ట్ భరణి గారు వచ్చారయ్యా, దివ్యాన్ని నామినేట్ చేశారు. మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, మనం ఎంత మంచిగా ఉన్నా మన వాయిస్ రేస్ చేసి చెప్పడం వల్ల ఆ మంచితనం అంతా పోయి ఆ వాయిస్ రేస్ చేసి ఆరగెంట్ గా మాట్లాడాం అనేదే గుర్తుంటుంది. సో నీకు అది 100 సార్లు చెప్పాను, నీ వాయిస్ మార్చుకో, నీ టోన్ మార్చుకో, చెప్పే విధానాన్ని మార్చుకో అని చెప్పేసి. నువ్వు ఎప్పటికీ అది మార్చుకోవట్లేదు అంటే నేను మార్చుకోవట్లేదా అది ఇది అంటే లెట్ మీ ఫినిష్ అని అరిచారనమాట. నేను ఇన్నిసార్లు చెప్పినా నువ్వు నా మీద వాయిస్ రేస్ చేస్తున్నా, నేను ఎందుకు మాట్లాడట్లేదు అంటే నీ మీద ఎఫెక్షన్ తో. ఇప్పుడు నీ నుంచి నాకు మంచి ఎఫెక్షన్ వచ్చింది, ఒక చెల్లిగా ఒక అన్నయ్యగా నన్ను చూసావు. సో ఆ ఎఫెక్షన్ తో నేను నిన్నేం అనలేకపోయాను. కానీ ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక లిమిట్ వరకు ఉంటుంది. కానీ నీకు 100 సార్లు చెప్పినా కూడా ఆ లిమిట్ దాటి ఆరగెంట్ గా మాట్లాడుతుంటే నా ఫ్యామిలీ వచ్చి చెప్పారు. అండ్ ముఖ్యంగా నా గురువు చెప్పారు, నువ్వు రేస్ చేయాల్సిన టైంలో నువ్వు రేస్ చేయట్లేదు భరణి అన్నారు. అందుకే ఇప్పుడు నేను స్టాండ్ తీసుకుంటున్నా, నువ్వు మారాలి, మారకపోతే ఇలాగే ఉంటుంది అన్నట్టు చెప్పారన్నమాట. తర్వాత నీలో ఈ మార్పు రావాలని కోరుకుంటున్నా అని ఆయన చెప్పారన్నమాట. అప్పుడు వేసేస్తుంటే దివ్యాంది మీరు మాట్లాడేశారు కదా, ఇప్పుడు నేను మాట్లాడతాను వినండి అన్నారు. మీరు మాట్లాడండి, మీరు గట్టిగా మాట్లాడండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు, మీలా నేను ప్రతిదీ సాఫ్ట్ గా మాట్లాడాలని ఉంటుందా, ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి అంటే పాయింట్ చెప్పేసి నన్ను బయటికి పంపించేస్తారా అసలు, అలాంటి పాయింట్ ఇది అని చెప్పేసి అంటే మీ మీద పాయింట్ రేస్ చేస్తున్నా, మీ మీద వాయిస్ రేస్ చేస్తున్నా అని ఎవడన్నారయ్యా అంటే రెస్పెక్ట్ అని చెప్పేసి భరణి గారు వచ్చారనమాట. ఏం చెప్తున్నారయ్యా అసలు నాకు అర్థం కావట్లేదు అంటే మాట్లాడే విధానం రాకే ఇదిగో ఇలాగే అయ్యా ఏంటి అని అన్నారు. అది కొంచెం నాకు దివ్య ఇస్ లైక్ చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి విధానం, ఆ అమ్మాయి వే ఆఫ్ టాకింగ్ అది ఆరోగెంట్ గా ఉంటదబ్బా. ఆ అమ్మాయికి ఉంది ఆ హెడ్ స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ నేచర్ ఉంది, కానీ ఆ అమ్మాయి చెప్పే పాయింట్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి. అన్ని పాయింట్స్ అనట్లేదు, ఆ నేచర్ ఆ అమ్మాయి తగ్గించుకుని ఉంటే చాలా బాగుండేది. ఆ అమ్మాయి టోనే అంతేమో, కానీ ప్రతి చోట అది వర్కౌట్ అవ్వదు కదా. కానీ భరణి గారి విషయంలో అయితే మాత్రం దాని జెన్యూనే, నిజంగా చెప్తున్నా. భరణి గారు ఇలాగే మాట్లాడే విధానం రాకే అని అనే మాట నాకు అంత కొంచెం హర్టింగ్ గా అనిపించింది. లైక్ తను ఎక్కువ ఫీల్ అయ్యి ఉంటుంది కదా ఆబ్వియస్లీ, అంత దగ్గరగా ఆయన చూసుకుని హాస్పిటలైజ్డ్ అయినప్పుడు ఇదంతా చేసినప్పుడు అది నాకు జెన్యూన్ నేచర్ తోనే చేసింది అనిపించింది. తను చాలా నిజంగానే ఫీల్ అయింది. భరణి గారు కొంచెం అగ్రెసివ్ అయ్యారు, మరీ ఓవర్ అగ్రెసివ్ అయ్యారేమో అని అనిపించింది. అంత అవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. నెక్స్ట్ సంజన గారు వచ్చేసి తనుజ నామినేట్ చేశారు. ఆన్ ఏ జనరల్ నోట్ వచ్చిన రోజు సాఫ్ట్ స్పోకెన్ గా ఉన్నావు, కానీ ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ నువ్వు నాకు అనిపిస్తుంది అని అంటే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు టఫ్ కాంపిటీషన్ కాదా అంటే గర్ల్స్ లో నువ్వు టఫ్ కాంపిటీషన్ మరి ఇమాన్యుయల్ టఫ్ కాంపిటీటర్ కదా అంటే నేను తనతో ఉన్న బాండింగ్ కి నేను ఇమాన్యుయల్ నామినేట్ చేయాలంటే అదేం నామినేషన్, అలాంటప్పుడు ఇది సేఫ్ నామినేషనే కదా సంజన గారు అంటే నేను ఇది పాజిటివ్ నోట్ లోనే చెప్తున్నాను. యు ఆర్ మై కాంపిటీటర్, నీతో నాకు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పారంట. రీతు చేసిన నామినేషన్ లో తెలిసిన పాయింట్ ఏంటంటే ఈవిడ ఇంకో పాయింట్ కూడా అన్నారంట, ఏంటంటే నిన్ను ఇప్పుడు నామినేట్ చేసినా నువ్వు బయటకు వెళ్ళవు, ఎలాగన్నా మళ్ళీ వచ్చేస్తావు, లైక్ నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ కి వచ్చేస్తావు, సో నువ్వు సేవ్ అయిపోతావు అని చెప్పేసి అన్నమాట. అలాంటప్పుడు ఎందుకండి చేయడం, ఇది ఒక నామినేషన్, ఇది ది వరస్ట్ నామినేషన్ అనిపించింది నాకైతే. మళ్ళీ ఆవిడే ఏమన్నారంటే గేమ్ చాలా దగ్గరికి వచ్చేసింది, ఇంకా చాలా ఫ్యూ వీక్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ అయిపోతుంది, మరి అంత స్ట్రాంగ్ అయిపోయినప్పుడు ఈ తుప్పాస్ పాయింట్ పెట్టి ఎవరైనా నామినేట్ చేస్తారా, ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. దిస్ ఈస్ నాట్ వర్దీ పాయింట్ అట్ ఆల్ ఈ స్టేజ్ లో. థర్డ్ పర్సన్ కళ్యాణ్ డెమోన్, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది.
అవును, నీకు ఎప్పటి నుంచి క్యాప్ కంటెండర్ గా ఛాన్స్ రాలేదన్నావు? 4th వీక్ నుంచి కదా. మీరు నీకు లాస్ట్ టైం వచ్చింది కదా, ఇప్పుడు లాస్ట్ వీక్ ఏం చేసావు నువ్వు అని చెప్పేసి అడిగారు అనమాట. అడిగితే నువ్వు గివప్ ఇచ్చావు, ఫస్ట్ రౌండ్ లోనే గివప్ ఇచ్చావు. అంటే నేను ఎక్కడ ఇచ్చాను? ఇది ఓటింగ్ అని చెప్పారు బిగ్ బాస్ అంటే. ఓటింగ్ అని చెప్పారంటే ఇది ఓటింగ్ అని బిగ్ బాస్ ఏం చెప్పలేదబ్బా. మీలో మీరు డిసైడ్ ఎలాగన్నా డిసైడ్ అవ్వండి, ఎలాగన్నా పాయింట్స్ చెప్పుకోండి. మీలో ఒకళ్ళు మాత్రం మానిస్టర్ కి ఆహారం అవ్వాలి, అది టాస్క్, అది చెప్పింది. కానీ డెమో అన్న ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి టాస్క్ అని జరిగినప్పుడు ఇప్పుడు మనలో మనం మాట్లాడుకుని గ్రూప్ గా ఉన్నప్పుడు అందరం ఎవరెవరిని నాక్అవుట్ చేయాలనుకుంటామో అడుగుతాం కదా, దాని ఓటింగ్ ప్రాసెస్ లోనే జరుగుతుంది కదా. అందుకని తను అలా చెప్పాడు అనిపించింది నాకు. నేను స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకున్నాను రా. నువ్వు ఫస్ట్ రౌండ్ లోనే నేను నా పాయింట్స్ చెప్పేశాను, వీళ్ళు ఓట్లు వేస్తే ఓటింగ్ పరంగా నన్ను తీసేస్తే నేను వెళ్ళిపోతాను. నాకు అది నచ్చలేదు. యాక్చువల్లీ దట్స్ ట్రూ. డెమోన్ ఏంటంటే తన పాయింట్స్ పెట్టుకున్నాడు, నాకు ఓటింగ్ వచ్చేస్తే మాత్రం నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఫస్ట్ అలా చెప్పకుండా ఉంటే అప్పుడే కదా కొంచెం లైక్ దీనికి ఓట్ వేయకూడదు అనుకుంటారు. ఓటింగ్ నాకు ఓకే అంటే ఓట్ వేసేస్తారు కదా ఎవరైనా కూడా. అంటే తనంత సీరియస్ గా తీసుకోలేదేమో ఈ మ్యాటర్ ని అన్నట్టు ఫీల్ అయ్యాడు కళ్యాణ్. ఎవరికైనా అలా అనిపిస్తుంది. ఆ కళ్యాణ్ పాయింట్ చెప్పడంలో తప్పలేదు. కళ్యాణ్ అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది క్యాప్టెన్సీ అనుకుంటున్నావా, లగ్జరీ బడ్జెట్ అనుకుంటున్నావా? నేను పంపించేస్తే, నేను ఓటేసి అవుట్ చేస్తే నువ్వు నవ్వుకుంటే ఎలా వస్తున్నావు? అసలు నాకైతే అది అర్థం కాలేదంటే, అక్కడ నేను సుమనన్న ఫేస్ చూసి నాకు నవ్వు వచ్చింది అంతే తప్ప ఇంకేం లేదంటే, నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాలని ఇంత తహతహలాడి నువ్వు, నీకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా నిలబడకుండా ఇంకొకళ్ళ గేమ్ గురించి నువ్వు స్టాండ్ తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఇంకొకళ్ళంటే రీతు గురించి, అంతే తప్ప నువ్వు అవ్వాలి అనే థాట్ నీకు లేదు, నీ గురించి నువ్వు వాడలేదు అని చెప్పి కళ్యాణ్ గట్టిగా రేస్ చేసి పాయింట్ చెప్పాడు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఇక్కడ డెమోన్ డిఫెండ్ చేసుకోకుండా ఉన్నాడా అంటే లేదు, డిఫెండ్ చేసుకున్నాడు. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సుమన్ శెట్టి గారు, రీతు అండ్ డెమోన్ ఉన్నప్పుడు డెమోన్ ఫిక్స్ అయిపోయాడు ఏంటి, ఫస్ట్ ప్రయారిటీ రీతుకే ఇచ్చాడు. ఓకే. అండ్ నెక్స్ట్ అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు డెమోన్ వెళ్తేనే లోపలికి అది విన్ అవుతారు, లేకపోతే విన్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇమాన్యుయల్ వచ్చేస్తున్నాడు. ఇమాన్యుయల్, సంజన గారు, దివ్య అండ్ అక్కడ ఉన్నది ఒకే ఒక్క కళ్యాణ్ అండ్ ఇంకొక స్ట్రాంగ్ పర్సన్ అయిన డెమోన్ వెళ్తే మాత్రమే దాన్ని ఆపగలరు. ఓకే. అలా ఆపగలిగిన సిచ్యువేషన్ వచ్చినా కూడా నువ్వు నిలబడాలి కదా అనేది కళ్యాణ్ పాయింట్. ఇందులో కూడా తప్పలేదు. అండ్ డెమోన్ నేను ఇప్పుడు ఎటు ఎవరికి రాకుండా పోవడం కన్నా అవ్వని రీతుకి వస్తే మంచిదే కదా, ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నాడు కాబట్టి అనేది డెమోన్ పాయింట్. మీకు అర్థమైంది అనుకుంటున్నా నా పర్స్పెక్టివ్. బట్ ఇక్కడ కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ 100కి 100% రైటే. అండ్ డెమోన్ కూడా దాన్ని ఒక 40% వరకు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు అండ్ బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. ఇక్కడ డెమోన్ గివ్ అప్ ఇచ్చేసాడు అంటే నేను ఒప్పుకోను, అది 100% కాదు ఒపీనియన్. మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుందో ప్లీజ్ డు కమెంట్. ఇమాన్యుయల్ వచ్చాడు, తనుజ నామినేట్ చేశాడు. క్యాప్టెన్సీ కంటెండర్ అన్నప్పుడు నీకు 6 people ఓటేశారు. ఓకే. వాళ్ళు అంతమంది ఓటేసినప్పుడు అంతమందిని నువ్వు ఒకేలా క్వశ్చన్ చేయలేదు. నన్ను, దివ్యాని ఎక్కువగా వాయిస్ రేజ్ చేసావు, నువ్వు డిఫెండ్ చేసుకోవడం తప్పలేదు. కానీ అక్కడ సుమన్ శెట్టి గారు అండ్ నెక్స్ట్ భరణి గారు కూడా నేను నామినేట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఏం మాట్లాడలేదు అని చెప్పేసి అడిగారు. దొరికిపోయిన తనుజ ఏం చెప్తుంది ఇక్కడ అని అనుకున్నా, కానీ తను భలే డిఫెండ్ చేసుకుంది. భరణి గారు ఫస్ట్ టైం కూడా అవ్వలేదు. సో అలాంటి పర్సన్ నన్ను తీసడం తప్పలేదు అనిపించింది. అండ్ సెకండ్, సుమన్ శెట్టి గారు హాఫ్ క్యాప్టెన్ అయ్యారు. సో అలాంటి పర్సన్ మీరే రెండు సార్లు ఫుల్ గా ఒకసారి అయిన వాళ్ళే ఈ పాయింట్స్ చెప్పి నన్ను తీసేసినప్పుడు, వాళ్ళు అసలు ఏమీ అవ్వలేనప్పుడు వాళ్ళు చెప్పడంలో తప్పే ఉంది అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను గివప్ ఇచ్చేసాను క్యాప్టెన్ గా సంజన గారి కోసం. ఇలా గివప్ ఇచ్చిన నీకు ఇంకోసారి ఇవ్వడం ఎందుకు అని అన్నావు కదా, నాకు అది నచ్చలేదంటే, నువ్వు చేసింది అదే కదా, అది అనడంలో తప్పే ఉంది, అదే కదా అయింది, అందుకే అన్నాను నేను అని చెప్పింది. అండ్ నెక్స్ట్, అందులో తప్పేంటి, నువ్వు 2 సార్లు అయినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ వస్తే అవ్వాలనుకున్నప్పుడు నేను అవ్వడంలో తప్పే ఉంది అని చెప్పేసింది. ఇక్కడ కూడా తనుజ కరెక్ట్ గా డిఫెండ్ చేసుకుంది అనిపించింది. అండ్ నెక్స్ట్, అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ ఒక పాయింట్ ఆబ్వియస్లీ ఆర్గ్యూ చేసుకుంటే ఒక్కొక్క పాయింట్ ప్రతి యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుండదు ఎవరికి కూడా. సో రాంగ్ గా చెప్తే నీ ఓన్ స్క్రిప్ట్ రాయకు, సేఫ్ గా ఆడకి మాన్యుయల్. నీకు కరెక్ట్ గా పాయింట్ ఉంటే ఆ పాయింట్ మీద చెప్పు. నువ్వు క్లెవర్ గా ఏం పాయింట్ లేకుండా లేని పాయింట్ పట్టుకుని స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేయకు. నీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ వెనకాల వెళ్ళిపోతావు. అండ్ ఓన్ గా క్రియేట్ చేసుకుని మాట్లాడుతుంది ఏమి కూడా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మాన్యుయల్ లాస్ట్ లో ఏం చేశాడంటే, నువ్వు నేను త్యాగం చేశాను అన్నావు కదా, నువ్వు త్యాగం చేసిన నీకెందుకు మళ్ళీ ఇంకోసారి క్యాప్టెన్సీ కంటెంట్ అన్నావు, నాకు అది నచ్చలేదు, సో అందుకని నామినేట్ చేస్తాను. ఇమాన్యుయల్ తనుజలో ఇమాన్యుయల్ మంచి పాయింట్స్ పెట్టలేకపోయాడు అని నాకు అనిపించింది. అండ్ తనుజ మంచిగా డిఫెండ్ చేసుకుంది అని నాకు అనిపించింది. ఇలా ఎంతమందికి అనిపించిందో జెన్యూన్ గా, నేను రాంగ్ అయినా మెసేజ్ చేయండి, నేను చెప్పింది రైట్ అయినా కూడా మెసేజ్ చేయండి. ఓకే. ఇది నాకు అవినాష్ చేసిన దెబ్బ అనిపించింది ఇమాన్యుయల్ నామినేషన్.
ఎవరున్నారో గుర్తుపెట్టుకో, నీ తర్వాత స్థానం వాళ్ళని దాటుకుని వాళ్ళని ఫైట్ చేసుకుంటూ రా అని చెప్పాడు కదా. అందుకు నెక్స్ట్ ఫాస్ట్ గా కానిచ్చేద్దాం. ఇంకా సుమన్ శెట్టి గారు తనుజను నామినేట్ చేశారు. నీ వల్లే నా క్యాప్టెన్సీ పోయింది, నేను పెడుతున్నా, నువ్వు ఎక్కువ అన్నావు, నువ్వు అలా అనడంతో నాది అయిపోయింది అనుకుని కరెక్టే పెట్టాను అనుకుని ఎక్కేసాను అని చెప్పేసాను. యా, ఇది ఇది మాట్లాడుకోవాలి. ఇక్కడ తనుజ గారిది రాంగ్ ఉంది 100%. ఓకే, కానీ యాజ్ ఏ కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి గారిది కూడా రాంగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నైనా చెప్తారబ్బా, మీ ఆట మీరు చూసుకోవాలి కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ తనూజాదే కంప్లీట్ గా రాంగ్ అని చెప్పడానికి కూడా లేదు. తను పైకి ఎక్కుతున్నప్పుడు వెంటనే వెళ్ళి ఫ్లాగ్ తీసేసుకున్నాడు, అది బ్యాలెన్స్ అవుట్ అవుతున్నా కూడా అక్కడ సుమన్ శెట్టి గారు చూసుకోవాల్సిందేమో అనిపించింది. సుమన్ శెట్టి గారు ఆ థాట్ లోకి రావడంలో కూడా తప్పలేదు. ఎందుకంటే తనూజానే ఎవరు తనూజ సంచాలక్కే వెళ్ళండి అంటే తను ఏమనుకుంటారు, కరెక్టే వెళ్ళమంది అనుకుంటారు కదా, అలా అనుకోవడంలో కూడా తప్పలేదు. ఇక్కడ సుమన్ శెట్టి గారిది రాంగ్ ఉంది, దానికన్నా ఎక్కువ తనుజ గారిది కూడా రాంగ్ ఉంది. అండ్ సుమన్ శెట్టి గారు ఇక్కడ తనుజాని నామినేట్ చేయడంలో తప్పలేదు. ఎప్పుడు సేఫ్ గా చెప్పే ఆయన ఈసారి కరెక్ట్ గా నామినేట్ చేశారు అని అనిపించింది నాకు. నెక్స్ట్ దివ్య తనుజాని నామినేట్ చేసి ఫస్ట్ టైం పర్సనల్ రీజన్ తో నామినేట్ చేస్తున్నా. మనం ఇద్దరం కూడా సమానంగా మాట్లాడుకున్నాం, నోరు జారాం ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుంటూ. నీకు ఫస్ట్ నుంచి నాకు నీతో ప్రాబ్లం లేదురా, నేను ఇది ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఒక నోట్ మీద, ఇలా నామినేట్ చేసి ఇంకా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇది డ్రాగ్ చేయాలని లేదు. అండ్ నిన్ను కొన్ని మాట్లాడినాను నేను, అండ్ నువ్వు కూడా నన్ను కొన్ని మాట్లాడినావు, సో ఐఎమ్ సారీ, అండ్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుని తను ఎండ్ చేసినట్టు చెప్పింది. నాకు సార్ వీడియోస్ వేయడంతో దివ్య కూడా అర్థమైంటుంది. దివ్య కూడా ఫస్ట్ దివ్య నుంచే ఆ గొడవ స్టార్ట్ అయింది, తర్వాత అది బాగా ఫైర్ అయ్యి ఇద్దరు కూడా జారారు. సో దివ్యాది కూడా తప్పు ఉంది అని దివ్య కూడా అర్థమైంది అని నాకు అనిపించింది. అండ్ తను ఈ వైస్ డెసిషన్ బాగా తీసుకుంది. డెమోన్ ఇమాన్యుయల్, నువ్వు నాకంటే చాలా ఇష్టం అన్న. 4th క్యాప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ వచ్చినప్పుడు నేను నిన్ను అడిగాను, నన్ను చేయొచ్చు కదా అంటే, లాస్ట్ 2 weeks క్యాప్టెన్ అయ్యావు కదరా, నీకు ఇప్పుడు ఇవ్వలేను అన్నావు. అండ్ ఇప్పుడు ఈ టాస్క్ లో నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అన్నావు, కానీ నువ్వు ఎందుకు చేయలేదు అంటే, నీకు ఫస్ట్ ప్రయారిటీ రీతు అన్నావు, సెకండ్ ప్రయారిటీ నేను అన్నాను. నేనేమన్నాను, యాజ్ ఎ టీమ్ ప్లేయర్ గా ఓకే, నేను అవుట్ అయితే చేస్తానని చెప్పలే. అక్కడ భరణి గారిని అవుట్ చేయడానికి ట్రై చేస్తానన్నావు, నువ్వు ఉంటానన్నావు. ఒకవేళ నువ్వు అవుట్ అయితే నాకు చేస్తావనే కదా నేను అనుకుంటాను. సో నువ్వు నాకు ఎందుకు చేయలేదు, నాకు ఇక్కడ నువ్వు కొంచెం మాట మార్చి నాకు బాధేసింది నువ్వు నాకు చేయకపోవడం వల్ల, లైక్ బీట్రేయల్ అనిపించింది అని చెప్పేసి. అంటే ఇదంత పెద్ద ఇష్యూ ఏం కాదు అసలు, ఇది డెమోన్ ఎలా చేస్తాడు ఇమాన్యుయల్ అనుకున్నాడో నాకు అసలు అర్థమే కాలేదు. ఎందుకు చేస్తాడు ఇమాన్యుయలే 100 సార్లు నామినేషన్స్ అంటే ఇమాన్యుయల్ భయం అబ్బా, ఇది ఎవరు ఏమనుకున్నా కూడా. అండ్ ప్రతిసారి తన క్యాప్టెన్ అవ్వాలనే చూస్తూ ఉంటాడు ఇమాన్యుయల్ ఎన్నిసార్లు అయినా కూడా. సో ఎలా డెమోన్ కి చేస్తాడు అనుకుంటున్నాడు, నాకైతే అర్థం కాలేదు. సో ఇది ఇమాన్యుయల్ వర్సెస్ డెమోన్ గా కాకుండా ఇది కళ్యాణ్ వర్సెస్ డెమోన్ అయ్యి తర్వాత లాస్ట్ రీతు వర్సెస్ కళ్యాణ్ లాగే అనిపించింది నాకు. ఇక్కడ రీతు వచ్చింది మధ్యలో, స్టాండ్ తీసుకోలేదు అని అనకండి, స్టాండ్ తీసుకున్నాడు. కానీ తనుజ కూడా మన స్టాండ్ తీసుకుందే, మరి ఏమైంది, తను ఎలిమినేట్ అవ్వలేదా, తను అందరూ తీసేయలేదా? మరి అలాగే తిను స్టాండ్ తీసుకున్నా, మేము ఓట్లు వేసి తీసేసాం సుమన్ శెట్టి గారును నేను కలిసి అని చెప్పేసింది. ఈ పాయింట్ కరెక్టే ఓకే, కానీ ఇది ముందు నుంచే డీల్ చేసుకున్నారు కళ్యాణ్ అన్నట్టు, ఇది వీళ్ళ డీల్ ఉందబ్బా, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. తనుజ వచ్చి దివ్య నామినేట్ చేసింది. నేను నిన్ను ఒకటే అడగాలనుకుంటున్నాను, నాకు నీతో పర్సనల్ గా ఏం లేదు, నాకు కూడా ఇది ఎండ్ చేసేయాల్సి అనిపిస్తుంది. నేను మెడికల్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీరు ముగ్గురు అక్కడ కూర్చున్నారు, అయితే నేను బర్నీ సార్కి ఏం చెప్పానంటే, సేమ్ మీకు ఎలా వచ్చిందో నాకు అలాగే వచ్చింది అన్నారు డాక్టర్. అంటే అవునా, అయితే నేను నీకు మసాజ్ చేస్తాను, నాకు తెలిసి ఎలా చేయాలి అన్నారు. అక్కడ నువ్వు ఉన్నావు కానీ అక్కడ నువ్వేం మాడకుండా ఆయన నాకు రాస్తున్నప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడావు, ఎందుకు రాద్ధాంతం చేసావు అని అడిగితే, అక్కడ నేను ఉన్నానేమోరా కానీ నేను ఆ థాట్ లో లేను, నేను ఏదో ఆలోచించుకుంటున్నాను అని చెప్పేసి అన్నమాట. అదే నాకు అది నచ్చలేదు, నాకు తెలుసుకుందాం అని అనుకున్నాను అని చెప్పేసి అంది. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా దివ్య, ఇక్కడ ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి. అది మనం ప్రతి ఒక్కరు వచ్చి మనకి చేశారు, కొంతమంది వచ్చి చేస్తారు సంతోషం, కొంతమందిని మనం అడగాలి. ఇక్కడ ఒక పర్సన్ గురించి మనం మాటికి కొట్టుకుంటున్నాం అని రాకూడదని నేను కోరుకుంటున్నా, అందుకే ఇదంతా కూడా మనం ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. నేను కొన్ని మాట్లాడినాను, దానివల్ల నువ్వు ట్రిగర్ అయ్యావు కాబట్టి ఐఎమ్ సారీ అని చెప్పారు, తను కూడా ఐఎమ్ సారీ అని చెప్పింది. సో అలా హగ్ చేసుకుని సార్ట్ అవుట్ చేస్తున్నారు. ఇక్కడ నాకు తనూజ గారి మాస్టర్ స్ట్రోక్ బిగ్ బాస్ కి ఇచ్చింది అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ గేమ్ ప్లేని ఆవిడ అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేదేమో అనిపించింది. ఇక్కడ దాన్ని ఎక్కువ చేయకుండా వెరీ నీట్ నోట్ లో అసలు ఆవిడతో నాకు రైవలరీ ఎందుకు అని అనుకుని చాలా నీట్ గా దాన్ని ఎండ్ చేసుకుంది. బా ఏమన్నా థాట్ అని అనిపించింది నాకైతే. ఇది కళ్యాణ్ చేస్తుంది, ప్రతిసారి నువ్వు ఆడితే అది గేమ్, నేను ఆడితే అది గేమ్ కాదని పోర్ట్రే చేస్తావు. 4th week లో లైక్
అదే నిన్ను రిమూవ్ చేసాం కదా డెమోన్ నేను, అప్పుడు నువ్వు ఇంత రాద్దాంతం చేసావు. ఆ రోజు నేను నీకు వాష్రూమ్కి వచ్చి నిన్ను అడిగాను, కళ్యాణ్ నువ్వు నన్ను తీస్తావా అంటే, నేను తిని నువ్వు నన్ను తీవు, మన ఇద్దరం కలిసి ఆడదామా అంటే నువ్వేమన్నావు, నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుకుంటాను, నీ మీద నాకు నమ్మకం లేదన్నావు. నువ్వు అలాంటి స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు నేనేమనుకుంటాను, నువ్వు నన్ను తీసేస్తావేమో అనే కదా అనుకుంటాను. అందుకే నేను తీసేయమండలో తప్పేంటి. అండ్ అండ్ తర్వాత గేమ్ లో బెట్ టాస్క్ లో నన్ను కిందకి తొయ్యను అని చెప్పి నువ్వే నన్ను తొయ్యడానికి వచ్చావు. మరి అప్పుడు నేను కూడా ఫీల్ అవ్వాలి కదా, అంటే నువ్వు ఆడితే గేమ్ నేను ఆడితే గేమ్ కాదా, నువ్వు ఆడితే నేను లైట్ తీసుకోవాలి, నేను ఆడితే మాత్రం నన్ను మోసం చేసింది అని చెప్పినట్టు పోర్ట్రే చేస్తావు. రీతు ఈ విషయంలో ఎవరితో అయినా డిఫెండ్ చేయొచ్చు, రీతు పర్ఫెక్ట్ గా పాయింట్ పెట్టిందేమో అనిపించింది. ఈ థాట్ లో నేను అసలు ఆలోచించలేదు, రీతు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్ అనిపించింది ఇందులో. నెక్స్ట్ మొన్న జరిగిన విషయానికి వచ్చేస్తే కళ్యాణ్ని రిమూవ్ చేయడం అనేది రీతు డెమోన్ కలిసి డీల్ చేసుకున్నదే 110% కూడా. కళ్యాణ్ కావాలని రిమూవ్ చేశారు, ఇది ఎంతమంది వాదించినా కళ్యాణ్ ఇందులో కావాలని రిమూవ్ చేశారు, ఇది డీలే. 100% కళ్యాణ్ని ఎలాగన్నా తీసేయాలి అని చెప్పి కుట్ర పన్నట్టే. నెక్స్ట్ సంజన గారిని నామినేట్ చేసింది. మిమ్మల్ని మాన్స్టర్ టాస్క్ నుంచి తీసేసినప్పుడు ఇమాన్యుయల్ అసలు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయవు, ఇప్పుడైనా సపోర్ట్ చేయి ఇమాన్యుయల్, ఇది నీ ఛాన్స్ అది ఇది అన్నారు, కోపంతో వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఓన్లీ తనుజానే కాంపిటేటర్ అన్నారు. మరి ఇమాన్యుయల్ ఏంటి, ఇమాన్యుయల్ చేయమంటే ఏమన్నారు, లేదు నాకు తనతో బాండ్ ఉంది అది ఇది అన్నారు. మరి అప్పుడు చేసింది ఏంటి ఇప్పుడు చేసింది ఏంటి అని చెప్పేసి అన్నారు. వన్ థింగ్ ఏంటంటే, మీరు వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి మీ ఆట గ్రాఫ్ పడిపోయింది. మీ నామినేషన్స్ లో కానీ, మీ ఆర్గ్యుమెంట్స్ లో కానీ, మీ గేమ్ లో కానీ అంత సేఫ్ ప్లే సోలోగా ఆడుతున్నానని చెప్పడానికి ట్రై చేస్తున్నారే కానీ మీరు అలా ఆడట్లేదు, అండ్ అసలు గేమే ఆడట్లేదు అన్నట్టు చెప్తే, మరి నేను ఇన్ని వీక్స్ ఎలా వచ్చాను, నువ్వు కళ్ళు మూసుకున్నావా అంటే మూసుకున్నాను అని అన్నమాట. యాక్చువల్లీ రీతు పాయింట్స్ లో కొంచెం వర్త్ ఉంది. సంజన గారు ఎప్పట్లాగే నోరు జారారు, మళ్ళీ కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా. ఇప్పుడు నోరు జారడం వీకెండ్ ఎపిసోడ్ లో, సార్ అది నాకు తెలియకుండా నా ఇంటెన్షన్ అది కాదు సార్ అంటారు ఆవిడ. ప్రతిసారి రిపీట్ గా అయితే జరుగుతుంది. ఏంటంటే నువ్వు నీ అంత బ్యాడ్ వర్డ్స్ ఎప్పుడు వాడలేదు, గేమ్ గురించి మాట్లాడు. ఆవిడ డిస్ట్రాక్ట్ అయిపోయి ఏదో ఒక పాయింట్ ఆవిడ ట్రిగర్ అయిపోయి ఏదో ఒకటి మాటిస్తుంటారు పిచ్చి పిచ్చిగా, వేరే విషయాలన్నింటి గురించి, గేమ్ గురించి కాకుండా. పతివ్రత శిరోమణి అన్నా అంటే, మరి మీరు గాజులు తొడుక్కున్నారు అని సుమన్ శెట్టి గారు అన్నారు. గాజులు ఈజ్ ఏ గుడ్ వర్డ్ అంట, గాజులు తొడుక్కున్నారు అనడం గుడ్ వర్డ్ అట ఒక అబ్బాయికి. ఇంతకన్నా గౌరవం ఏంటంటే, డెమోన్తో నైట్ అంతా కూర్చుంటావు నువ్వు, అప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నాకు అసలు ఎంత అన్కంఫర్టబుల్ గా ఉంటుందో అది. అసలు ఏమన్నా మాట అది. అస్సమ్మా నాకు సార్ ఏం చెప్తారా అని నేను వెయిట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ నచ్చిన పాయింట్స్ చెప్తున్నాను. వెంటనే ఇమాన్యుయల్ వచ్చి స్టాండ్ తీసుకున్నాడు, నువ్వు అన్న విషయం తప్పు, అలా అనకూడదు, వెనక్కి తీసుకోండి ఆ మాట అని చెప్పేసి. నెక్స్ట్ మోస్ట్లీ అందరూ కూడా మీ వర్డ్స్, హోల్డ్ యువర్ వర్డ్స్ అని అందరూ చెప్పారు. రీతు కూడా ఐ నెవర్ క్రాస్డ్ మై లిమిట్, ఈజ్ మై ఫ్రెండ్, వాట్స్ యువర్ ప్రాబ్లం. మీకు కంఫర్ట్ లేకపోతే పక్కన కూర్చోవడం ఎందుకు అని చెప్పేసి అంటే, మీరు పక్కన కూర్చున్నప్పుడు నాకు చాలా చిరాగ్గా అనిపించింది, అసలు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిన అలా అతుక్కుని కూర్చుంటే. అసలు తప్పబ్బా, ఈవిడికి ఎందుకు, వాళ్ళకే లేని బాధ ఈవిడికి ఎందుకు, మరి అది ఇప్పుడే ఎందుకు రేస్ చేశారు, ఇన్ని నెలల్లో ఇన్ని వీక్స్ లో లేనిది. అదే చెప్తున్నా, ఆవిడ ట్రిగర్ అయిపోతారు. అండ్ ఇక్కడ నాకు యాజ్ ఎ ఫ్రెండ్ గా తనుజ ఇచ్చిన అడ్వైస్ నాకు నచ్చింది. ఏడవకు, నువ్వు స్ట్రాంగ్ గా, అసలు నీకు ఎక్కడ తప్పు అనిపించింది, పక్కన కూర్చుంటే తప్పేంటి అనేది గట్టిగా అడుగు. ఇప్పుడు అన్నో భూతు అంటారు కదా, అలా చెప్తా చూడండి. కామ్నెస్ ఉంది నాకు అంట, నా బొంద కామ్నెస్ ఉంటేనే ఇలాంటి మాటలన్నీ వదులుతారు, నాకు అర్థం కాదు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ రోజు నామినేషన్స్ ఇలాగే జరిగాయి. నా వర్జన్, నా అనాలిసిస్, నా పాయింట్స్ అన్ని కూడా మీకు పెట్టడం జరిగింది. అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ.